హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండి. ఇవి మనకి కటింగ్ కావాల్సిన బ్లౌజ్ కటింగ్కి కరువు స్కేలు, అలాగే డీసు, టేబు ఇంకా స్కేల్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శారీకి ఫాలు, అలాగే మనకి లైనింగ్ అండి, మీటర్ లైనింగ్ తీసుకున్నాను. అలాగే ఇది చీరలోని జాకెట్ ముక్క. ఓకే, ఇది వచ్చేసి చీర అండి. మనకి ఎప్పుడు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ వచ్చినా దానిలోని శారీ చూపిస్తాను కదండి, అలాగే ఇది ఆ శారీ అనమాట. ఓకే, ఇది చీరకు సంబంధించిన ఫాలు, ఇది పక్కన పెట్టేసుకుందాం. లైనింగ్ బ్లౌజ్ అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను చూపిస్తుంది నా వైపు ఉందేమో ఫోల్డింగ్ సైడ్, అటువైపు ఉందేమో ఓపెన్ సైడ్. అలాగే హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే చూసి కట్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్ తీసుకున్నాను. ఆది బ్లౌజ్ తీసుకొని ముందుగా నెక్కు అయితే మార్కింగ్ అనేది వేసుకున్నానండి. అలాగే షోల్డర్ కాడ జాకెట్ పొడుగు, అలాగే షోల్డర్ కాడ మార్కింగ్ అనేది వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ ప్రకారంగా నడుముకి కొలత అనేది వేసుకున్నానండి, టెస్ట్ కాడ అలాగే నడుము కాడ. ఓకే, మనకి 3 మార్కర్లతోటే మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అండి. అది ఎలాగో కూడా చూద్దాము. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్నాం కదండి, చూడండి ఖర్చులతో కలిపి 15 ఇంచెస్ వచ్చింది. అదే 15ని అటువైపు కూడా వేసి స్కేల్ తోటి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేశాను. నడుము కొలత వచ్చేసి 8.5 ఇంచెస్ ఉందండి 4 ఫోల్డింగ్ల మీద. అలాగే 1 ఇంచు డాట్స్కి, 1.5 ఇంచు ఖర్చు కోసం అనమాట. టోటల్ వచ్చేసి 11 ఇంచెస్. 11 ఇంచెస్ని టెస్ట్ కాడ కూడా మార్కింగ్ అనేది వేసానండి. చంక ఆమ్ డౌన్ వచ్చేసి 6 ఇంచులు ఉందండి. ఆ 6 ఇంచులకి మార్కింగ్ అనేది వేసాను. అలాగే టెస్ట్ కాడ 1.5 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ అనేది వేసి సైడులను ఈ విధంగా స్కేల్తో అయితే లైన్ డ్రా చేశాను. ఇప్పుడు మనకి టెస్ట్ కొలత ఎంతైతే ఉందో అదే కొలతని మనం షోల్డర్కి పెట్టుకొని దానికి సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలండి టేబుని. ఆ సగానికి ఫోల్డింగ్ చేసుకున్న దాంట్లో 1/2 ఇంచు మనం మార్కింగ్ చేసుకుంటే ఖచ్చితంగా షోల్డర్కి నెక్కి ఖచ్చితంగా సరిపోతుందండి. ఓకే, ఇప్పుడు నాకు 5.5 ఇంచెస్ వచ్చింది. ఆ 5.5 ఇంచెస్ని టెస్ట్ కాడ కూడా మార్కింగ్ అనేది వేసి స్కేల్తో ఈ విధంగా లైన్ అనేది డ్రా చేశాను. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్కి 3 ఇంచులు, అలాగే నెక్కి 2.5 ఇంచెస్ మార్కింగ్ అనేది వేశానండి. అలాగే నెక్ డౌన్కి వచ్చేసి 2.75 ఇంచు మార్కింగ్ అనేది వేశానండి. స్కేల్తో ఈ విధంగా లైన్ అనేది డ్రా చేశాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి కరువు స్కేల్ ఉంది కదండి హ్యాండ్స్కి, అలాగే ఆమ్ డౌన్కి. ఈ కరువు స్కేల్ అనేది చాలా బాగా యూస్ అవుతుందండి. కరువు స్కేల్ తోటి నేను ఆమ్ డౌన్ అయితే మార్కింగ్ అనేది వేశాను. షోల్డర్ కాడ 1/2 ఇంచు మార్కింగ్ అనేది వేశానండి. రౌండ్ నెక్కి అయితే మార్కర్ అనేది వేయలేదండి రౌండ్ స్కేల్ తోటి. ఎందుకంటే ఇప్పుడు నేను వేస్తున్నాను చూసారా డిజైను, ఈ డిజైన్ అయితే వస్తుందండి. కాకపోతే ఇక్కడ శాంపిల్ కోసమని ఈ విధంగా ఈ మోడల్ వస్తుందని డ్రాయింగ్ లాగా అయితే వేస్తున్నాను. ఓకే, ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది వేసానండి. కట్ చేయనండి, మామూలుగా అయితే మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఓకే, మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిందండి. ఇది కట్ చేసేసుకుందాము. నేను సైడ్న జాయింట్ వైపున 1/2 ఇంచు మార్కింగ్ అనేది పెడతాను కదండి, అది కట్ చేశాక పెడదామని చెప్పేసి ఇందాక వేయలేదండి, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అలాగే నడుముకు వచ్చేసి ఎంత ఉందో కొలత అంతలో సగానికి మార్కింగ్ అనేది వేసి బ్యాక్ పార్ట్ డాట్స్కి అనమాట ఇది 4 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసి స్కేల్తో లైన్ అనేది డ్రా చేశాను. సైడ్ వైపు జాయింట్ కాడ 1/2 ఇంచు మార్కర్ వేసి మనం బ్యాక్ పార్ట్ డాట్స్కి ఏ విధంగా అయితే మార్కర్ వేసామో ఆ మార్కింగ్కి ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలండి. ఓకే, సైడ్ వైపున అలాగే షోల్డర్ కాడ నెక్కి కట్స్ అనేవి పెట్టుకున్నాను. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలంటే మనకి ఆది బ్లౌజ్కి
ఈ కాజా పట్టీ వైపున ఖర్చుతో కలిపి మార్కింగ్ అనేది వేసుకున్నానండి. ఇక ఈ సైడ్ వైపున జాయింట్ వైపు ఏమో 3 ఇంచెస్, అలాగే ఉక్సు కాజా పట్టీ వైపున 3.5 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేశాను. అలాగే మనకి మెయిన్ డాట్స్ వస్తాయి కదండి ఫ్రంట్ పార్ట్కి, ఆ మెయిన్ డాట్స్కి 4 ఇంచులకి మార్కింగ్ అనేది వేసి అక్కడ 2.75కి ఒక మార్కింగ్ అనేది వేశానండి. ఓకే, ఇంకా ఈ విధంగా మనం ఈ మార్కింగ్ని ఈ విధంగా అయితే కలిపేసి ఇంకా షేప్ బెల్ట్ని అయితే కట్ చేస్తున్నానండి. ఓకే, మనకి ఇంకా షేప్ బెల్ట్ అయితే రెడీ అయిందండి. ఈ విధంగా ప్లస్ మార్క్ అనేది పెట్టుకుంటే మనకి ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి గుర్తుగా ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసేసి 2 ఇంచులకి ఈ విధంగా ఫోల్డింగ్ అన్నా చేసుకోవచ్చు, లేదా దాని ప్రకారంగా మార్కింగ్ అనేది వేసుకొని 2 ఇంచులకి లైన్ అనేది కూడా డ్రా చేయొచ్చండి. నేను 2 రకాలుగా కూడా చూపిస్తున్నాను, మనకి ఏది వీలుగా ఉంటే అది కట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ వీడియోలో ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేశాను. ఓకే, ఇంకా అది ఎలా ఉందో ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానివ్వండి ఒకే రకంగా కాదండి, మనం 2-3 రకాలుగా ట్రై చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా చంక ఆమ్ డౌన్ కూడా ఇక బ్యాక్ పార్ట్ ప్రకారంగా గోరుతోటి ప్రెస్ చేసి ఇక ఆ మార్కర్ని ఈ విధంగా స్కేల్తో లైన్ డ్రా చేసి చంక ఆమ్ డౌన్ అనేది మార్కింగ్ వేసుకున్నానండి. ఇంకా షోల్డర్ కాడ కూడా 1/2 ఇంచ్ ఈ విధంగా స్కేల్ తోటి మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇంకా నెక్ రౌండ్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకున్నానండి. ఇంకా నెక్ రౌండ్ వచ్చేసి 2.5కి మార్కింగ్ అనేది వేసుకున్నానండి. ఇంకా మార్కింగ్ ఈ విధంగా స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇక అదేవిధంగా కర్వ్ స్కేల్ తోటి నెక్ రౌండ్ అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నానండి. ఒకసారి నెక్ రౌండ్ సరిపోయిందా లేదని కోల్చుకుంటే సరిపోయిందండి ఖచ్చితంగా. ఇదిగో ఈ విధంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి షేప్ బెల్ట్ కాడికి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నానండి. ఇంక ఇప్పుడు ఆ మార్కింగ్ల కాడి నుంచి మనకి ఈ ఖర్చుకి అలాగే డాట్స్కి 1.5 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి. చూడండి, అలాగే ఇప్పుడు కింద మనం మార్కింగ్ అనేది వేసాం కదండి ఫోల్డింగ్ చేసి, అక్కడికి 1 ఇంచు ఖచ్చితంగా సరిపోయిందండి. ఓకే, ఇక మెయిన్ డాట్స్ కాడికి వచ్చేసి 2.75కి ఒక మార్కింగ్ వేసుకున్నానండి. అలాగే డాట్స్కి వచ్చేసి 2.25కి ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఫ్రంట్ పార్ట్ కొలత ఏమో 13.5 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకున్నానండి. అలాగే సైడ్ వైపు జాయింట్కి 1/2 ఇంచు ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఆ మార్కింగ్ని ఇంక ఈ విధంగా స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకున్నానండి. ఇక ఉక్సు పట్టి కాజా పట్టి వైపు ఏంటంటే మనం నెక్ రౌండ్ కాడి నుంచి షేప్ బెల్ట్ కాడికి మార్కింగ్ అనేది వేసుకున్నాక దానికి 1.5 ఇంచు మనకి ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకుంటే ఇక ఖచ్చితంగా మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్కి అలాగే ఖర్చుకి సరిపోతుందండి, నెక్ రౌండ్కి అలాగే షేప్ బెల్ట్ కాడికి. ఓకే, ఇంక ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్టు అలాగే ఉక్సు పట్టి కాజా పట్టి వైపున మెయిన్ డాట్స్లు అయితే వేసేసుకున్నానండి. ఓకే, ఉక్సు పట్టి కాజా పట్టి వైపునేమో 3 ఇంచెస్కి, అలాగే ఫ్రంట్ పార్టు షేప్ బెల్ట్ వైపునేమో 2.5 ఇంచెస్కి, అలాగే మెయిన్ డాట్స్ ఆమ్ డౌన్ వైపున వచ్చేసి 4 ఇంచెస్కి మార్కింగ్లని వేసి మార్కింగ్లను కలిపి ఇంక ఈ విధంగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని ఇంకా సైడ్ వైపున అలాగే ఇంకా మెయిన్ డాట్స్ కాడల్లా కట్స్ పెట్టుకేసుకున్నానండి. అలాగే షోల్డర్ కాడ కూడా. ఇక నెక్ ఎందుకు కట్ చేయలేదంటే ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉంది కదండి మోడల్ నెక్ అనేది, ఆ నెక్ అనేది పెట్టమన్నారు. అందుకని నేను మనకి బకరం పీస్ తోటి ఆ నెక్ రౌండ్ అనేది కట్ చేస్తాను, అది స్టిచ్చింగ్లో చూపిస్తాను వీడియో. ఓకే, ఇంక మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయింది. ఓకే, ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఇంక హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఈ విధంగా కట్ చేశాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులకు మార్కింగ్ అనేది వేశానండి. ఇక హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5, అలాగే 2 ఇంచులు ఖర్చుకు మార్కింగ్ అనేది వేశాను. ఇక అదే వైపున ఆమ్ డౌన్ వైపు కూడా
6 ఇంచులకు మార్కింగ్, అలాగే ఆమ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులకు మార్కింగ్ వేసి ఇక ఆ మార్కింగ్ని స్కేల్తో ఈ విధంగా లైన్ అనేది డ్రా చేశానండి. ఓకే, మనకి చంక ఆమ్ డౌన్ వచ్చేసి 8 ఇంచులు ఉందండి. చెయ్యి లూజ్ వచ్చేసి 5.5, అలాగే చంక ఆమ్ డౌన్ వచ్చేసి 8.5 ఇంచెస్ ఉందండి. ఇక ఆ విధంగా మార్కింగ్ని ఈ విధంగా స్కేల్ తోటి లైన్ డ్రా చేసి ఇంకా షోల్డర్ కాడ 1.5కి మార్కింగ్ అనేది వేసి ఆ మార్కింగ్ని ఈ విధంగా హ్యాండ్స్ కర్వ్ అనేది తీసానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది చంక ఆమ్ డౌన్ అనమాట. హ్యాండ్స్ ఆమ్ డౌన్ కర్వ్ కూడా తీసాను అనమాట. కాకపోతే ఇప్పుడు హ్యాండ్స్ బట్టికి కట్ చేస్తున్నాను. హ్యాండ్స్కి ఒకవైపు జాయింట్లు అయితే పడతాయి కదండి, ఆ జాయింట్లు అనేవి స్టిచ్చింగ్ చేశాక హ్యాండ్స్ కర్వ్ అనేది ఇంకా అప్పుడు కట్ చేస్తాను అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్లో. ఓకే, మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక మెయిన్ క్లాత్ మీద బ్యాక్ పార్ట్ పెట్టేసి ఇంకా ఈ విధంగా అంచు అనేది తీసేస్తున్నానండి. దీనికి 2 వైపులు ఒకే సైజు వచ్చేసింది. హ్యాండ్స్ బట్టికే ఈ అంచు అనేది వేస్తున్నాను, ఎందుకంటే బ్యాక్ పార్ట్ డిజైన్ వచ్చింది కాబట్టి అంచుంటే బాగోదు కదా, అందుకని అంచు బట్టికి తీసేసానండి. చూసారా, ఇంక ఈ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టి మెయిన్ క్లాత్ మీద ఇక ఈ విధంగా కట్ చేశాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక హ్యాండ్స్ని కూడా ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇక మనకి మెయిన్ క్లాత్ 2 ఫోల్డింగ్ మీద వేస్తాం కదండి, ఆ ఫోల్డింగ్ అనేది ఇంక ఈ విధంగా కట్ చేసి ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను దీన్ని కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ని కూడా ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి మనం క్రాస్గానే కట్ చేసుకోవాలండి. అది ఎలా అనేది కూడా మన ఛానల్లో ఎలా అనేది కూడా మీకు చెప్పాను. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, ఇక మనకి షేప్ బెల్ట్ కూడా కట్ చేసేసుకున్నాం, రెడీ అయిందండి. ఇంకా మనకి లైనింగ్ బ్లౌజ్ అనేది కటింగ్ అయితే రెడీ అయిందండి. ఓకే, ఇక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వాచింగ్ వీడియోస్ అండి.